తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. మరి ఆషాఢ బోనాలు మొదలయ్యాయి కదా, గోల్కొండ బోనాలు చూసాము. మొన్న 21వ తారీఖు రోజున కూడా బలకంపేట ఎల్లమ్మ తల్లికి మాత్రము కళ్యాణం జరిపించారు అంగరంగ వైభవంగా ప్రభుత్వ నాయకులంతా కలిసి కూడా. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే బలకంపేట ఎల్లమ్మ బోనాల సందడి షురు అయ్యింది, మనకు కనిపిస్తూ ఉంది మొత్తం కూడా. ఎందుకంటే ఇక్కడ చాలా మంది రష్ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో బలకంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరికి అయితే వస్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ మరి ఆషాఢ మాస బోనాలు 2026వ సంవత్సరంలో అంగరంగ వైభవంగా కూడా జరుగుతూ ఉన్నాయి. ఎంత పెద్ద క్రౌడ్ మనకు కనిపిస్తూ ఉంది, చూస్తున్నాం కదా. చాలా మంది ఉన్నారు. ఎంత మంది అంటే కూడా కొన్ని వేలల్లో కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. గ్రామాల నుంచి కూడా తరలి వస్తూ ఉంటారు ఇక్కడికి. అయితే ప్రజలంతా కూడా, భక్తులందరూ కూడా ఎల్లమ్మ తల్లి అంటే ఎంతో శక్తివంతమైన తల్లిగా కూడా పూజిస్తూ ఉంటారు. ఆమె పుట్టలో నుంచి వెలిసిన తల్లి కాబట్టి లోపల బలకంపేటలో కూడా పుట్టలోనే వెలిసిన ఎల్లమ్మ తల్లికి అందరూ కూడా ఆమె వాళ్ళ కోరికలను తెలియజేసుకొని అమ్మవారి దీవెనలు పొంది అమ్మవారికి బోనం సమర్పించి, ఇటు ఆటపోతలను సమర్పించి, టెంకాయలు అలాగే కళ్ళు సాగలు కూడా పోస్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ చాలా మంది భక్తులైతే తరలి రావడం కూడా జరిగింది. చాలా మంది ఉన్నారు ఇక్కడ. అమ్మ, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ ఉంటున్నారు? ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? 3 సంవత్సరాలు అవుతున్నది బిడ్డ. ఈయనే ఉంటాము, ఈయనే ఆడుకుంటాము. నా కొడుకు చనిపోయాడు, 2 పాపలు ఉండరు. ఎట్లా చనిపోయాడు? పెండ్లంతో గొడవ చేసుకొని చనిపోయాడు. ఈయనే ఉంటా బిడ్డ, ఈయనే ఉంటారు. ఈయనే ఉంటా. ఏం చేయాలి, ఎవరు లేరు పోసేటోళ్ళు చేసేటోళ్ళు ఏం లేరు. ఏం చెప్తుంది అమ్మవారు? ఏం చెప్తుంది అమ్మవారు? ఏం చెప్తుంది, మంచిగా జనాలకు మంచిగా ఉండాలి, కాపాడాలి అని అమ్మవారు మంచిగా చెప్తుంది. మొన్న అమ్మవారి కళ్యాణం మంచిగా అయ్యింది, మంచిగా జరిగింది. ఏం చెయ్యం, అందరు వచ్చిండ్రు. మేము ఈయన కూర్చున్నాము, అందరం ఈయన ఉన్నాం, చూసాం, అందరిని చూసినాం. ఈయన కూర్చుంటాం, మంచిగా అయింది. ఈసారి మరి వానలు కూడా లేవు. అమ్మవారు ఏం చెప్తారు? అమ్మవారు ఈసారి లేదు, వాన లేదు. చాలా జనాలు అంతా చాలా ఇది అయిపోతున్నారు. వాన లేదు, ఏం లేదు, ఎక్కడ దేశం లేదు, ఎక్కడ. 3 సంవత్సరాల సంది ఈ సంవత్సరమే లేదు వాన. 3 సంవత్సరాలు మస్తు కొట్టింది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి? నాకు 11 సంవత్సరాల నుంచి వస్తుంది. ఇక్కడేనా? బల్కంపేట వెళ్ళమ్మని అమ్మవారి చాలా సంతోషం. ఆ అమ్మ వచ్చిందంటే ఇంకా అసలు చాలా ఆనందమే ఉంటుంది. అసలు అనుకున్న వాళ్ళకి అనుకున్న విధంగా జరుగుతాయి. ఈ వారం మొక్కిపోతే మళ్ళీ వారం కల రావాల్సిందే అంతే. బల్కంపేట వెళ్ళమ్మ అంటే చాలా పేరు గల తల్లి. మంచిగా జరుగుతుంది ఇక్కడ బల్కంపేట వెళ్ళమ్మల. చాలా బాగా జరుగుతుంది. అందరు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు. మన ఊరు వాడ అంతా బాగుంటుంది. ఇంకా మొక్కిన కోరికలన్నీ తీరుతాయి. 21వ తారీఖు నుంచి చాలా మంది కూడా వస్తూ ఉంటారు. ఇది తెలంగాణలోనే చాలా పెద్ద ఎత్తున అమ్మవారికి ఇచ్చే భోజనం లాంటిది బోనము. అందరము క్షేమంగా ఉండాలని, యావత్ భారతదేశం కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. తల్లి బల్కంపేట ఎన్నికెళ్ళమ్మ ఆ అమ్మవారికి బంగారు బోనం ఎత్తుతారు. అందరినీ తల్లి ప్రజలందరినీ క్షేమంగా చూసుకుంటుంది. ఖచ్చితంగా పడతాయి, ఖచ్చితంగా పడతాయి. చేస్తున్నారు కానీ తల్లి అమ్మవారు టైం రావాలి కదా తల్లి, ఆజ్ఞ కావాలి కదా తల్లి. ఆమెకు బోనాలు ఎత్తాలి, ఆమెకు సాకలు పెట్టాలి, ఆమెను సంతోషించాలి. అప్పుడే కదా తల్లి, అప్పుడే మనకు అనుకునేవన్నీ జరుగుతాయి కదా తల్లి. బంగారు బోనం ఎత్తుతున్నారు కదా తల్లి, ఎత్తుతేనే కదా ఆమెకు చూపించేది. ఎత్తాలి కదా తల్లి. మరి మొక్కిన వాళ్ళు ఎవరు? మొక్కిన వాళ్ళు మొక్కు తీరిస్తేనే కదా, ఆ మొక్కు తీరిస్తేనే అమ్మ కురిపిస్తుంది తల్లి. అందరినీ ముట్టింది ముత్యం అవుతుంది, పట్టింది బంగారం అవుతుంది. అందరూ అనుకున్న విధంగా అందరికీ మనశ్శాంతి వస్తుంది తల్లి. బల్కంపేట వెళ్ళామాకి శరణ తల్లి. రాష్ట్ర ప్రజలది ఎట్లా ఉండబోతుంది? తల్లి అనుకున్న పనులు చేయాలని అనుకుంటున్నారు కానీ సగంలో ఆపుతున్నారు. కానీ అదేదో పూర్తిగా చేస్తే మనం నమ్ముకున్న వాళ్ళని ఎన్నుకోవచ్చు కదా తల్లి. మనకు సగంలో వదిలేస్తే ఏది జరగదు కదా తల్లి. మనకు పూర్తి పనులు చేస్తే వాళ్ళే గెలుస్తారు కదా తల్లి.
మనకి మధ్యలో ఇబ్బందులు పెట్టకుండా సరైన దారిలో వెళ్తే అన్ని అనుకున్న విధంగా జరిగిపోతాయి తల్లి. బంగారు బోనం ఎత్తలేదనే ఇప్పుడు వానలు పడతలేవా ఇంకేనా? ఎత్తాలి తల్లి, బంగారు బోనం ఎత్తాలి. బల్కంపేట ఎల్లమ్మకు బంగారం బోనం ఎత్తుతారు, ఖచ్చితంగా పడతాయి తల్లి, వానలు పడతాయి. గోల్కొండ కిలలో అమ్మవారికి చెందేటి చెందుతున్నాయి. ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మకి ఇదొక కోరిక నెరవేరితే ఖచ్చితంగా పడతాయి. మరి మొన్న రాష్ట్ర నాయకుడు వచ్చి ఎత్తిందిగా బోనం ఎత్తిరు కానీ తల్లి జర కొంచెం ఇంకా జర శాంతించాలి కదా తల్లి. జనాలు ఆగం పడుతున్నారు. జర వాళ్ళ కోరికలు అందరూ తీర్చుకొని తల్లి ఆమె ఉగ్రరూపం చూపిస్తుంది తల్లి. ఇంకా మళ్ళీ ఆదివారం దాకుంది కదా తల్లి. ఖచ్చితంగా పడతాయి తల్లి వాన, ఖచ్చితంగా పడతాయి. శాఖలు పెట్టాలి, శాఖలు పెట్టాలి, ప్రతి ఒక్కరు శాఖలు పెట్టాలి. శాఖలు పెట్టి దండం పెట్టుకుంటే ఖచ్చితంగా పడతాయి వానలు. ఎందుకు పడాయి తల్లి? మనం ఆశలు అడగట్లే, అంతస్తులు అడగట్లే, ఆ వాన దేవుణ్ణి కురిపించమని అడుగుతున్నాం మనం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా? చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాము. చాలా బాగుంది కానీ ఫుల్ క్రౌడ్ ఉంది. ఫుల్ క్రౌడ్ ఉంది, ఇంత ఉంటుంది అనుకోలేదు మేము. బోనం ఎత్తిరా? ఇంకా చెయ్యలేదు. మా మరిది మ్యారేజ్ ఫిక్స్ అయితే చెయ్యాలనుకుంటున్నాం. ఉంది. అమ్మవారికి గట్టి కోరికే పెట్టారా? అవునవును, ఫిక్స్ అయినాకనన్నా లేదంటే ముందన్నా చెయ్యాలనుకుంటున్నాం. చెయ్యాలి, బోనం అయితే చేస్తాము. ఓకే ఓకే. చూస్తున్నాం కదా, మరి చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్నారు. అమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము చాలా సంవత్సరాల నుండి వస్తున్నాము. మా ఇల్లు ఇక్కడే ఎర్రగడ్డ. చెప్పు. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారు? బల్కంపేట అమ్మవారు అంటే తరతరాలుగా ఒక చరిత్ర కలిగిన అమ్మవారు, ఇంకా ఆమె పుట్టలో పుట్టిన తల్లి ఇక్కడనే వెలిసింది. మాకు చాలా ఇయర్స్ నుండి తెలుసు కానీ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది, ఫేమస్ అయిపోయింది చాలా. నువ్వు చెప్పు. మాకు కూడా దారి ఉంటలేదు, అంత ఫేమస్ అయిపోయింది. ఇక్కడ ఉన్నట్టే అయిపోయింది. ఇప్పుడైతే ఎంత పెద్ద లైన్ ఉందో, చాలా కష్టం. పక్కనే ఉంటారు, మరి ఇక్కడే ఉంటాం. 5 minutes మాకు అమ్మవారి. ఇంత ఫేమస్ అయిపోయింది ఇక్కడ అమ్మవారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా మంచి జరుగుతుంది. అందరూ ఎల్లమ్మ తల్లికి ఏమేమి సమర్పించుకుంటే మంచి జరుగుతుంది తల్లి ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ తల్లి? ఒడి బియ్యము, బోనం. ఎందుకంటే చాలా మంది చాలా దూరం నుంచి వస్తున్నారు, ఏం పెట్టాలో తెలియట్లేదు అమ్మవారికి. వాళ్ళ కోరిక చెప్పుకోవాలి అంటే అమ్మవారికి ఏమి ఇచ్చి చెప్పుకోవాలి అని ఆలోచనలో పడతా ఉన్నారు. అందుకే అడుగుతున్నాం అమ్మవారి. ఒడి బియ్యము అంతే, అమ్మవారికి నచ్చింది ఒక్కటే, ఒడి బియ్యము, బోనం అంతే. మీరు చెప్పండి తల్లి, ఏమేమి సమర్పించాలి? అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. ఒడిబియ్యము, కళ్ళు శాఖ, యాప కొమ్మలు. అమ్మవారికి నైవేద్యం బోనము, అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని అమ్మవారికి పాలకాయలు కొట్టి ఒడిబియ్యము సమర్పించుకుంటేనే అమ్మవారు చాలా సంతోషిస్తుంది అంటున్నారు. ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు? ఇదే ఫస్ట్ టైం మేము రావడం. అవును, రష్ చాలా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? బిహెచ్ఎల్. అవును. BHL లో ఉండి ఇదే మొదటిసారి? అవును అవును, బాగుంది. దర్శనం చేసుకున్నాక చెప్పాలి, చూడాలి. అవును అవును, పడుతుంది, రష్ చాలా ఉంది కదా. విన్నారా అసలు బల్కంపేట ఎల్లమ్మ తల్లి గురించి? విన్నాము, చాలా ఫేమస్ టెంపుల్, బాగుంటుంది, కోరుకున్న కోరికలు తీరుతాయి అనేసి అన్నారు. మీరేం కోరిక కోరుకుంటున్నారు? పిల్లల గురించే వాళ్ళు. అవును, 3 అమ్మాయిలు. అవును, వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారు? వాళ్ళు మంచి పొజిషన్కి రావాలని కోరుకుంటున్నాం. అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుంది. బల్కంపేట ఎల్లమ్మ తల్లికి ఉన్న ఘనతే అది, ఆమెకున్నది తరతరాలుగా చరిత్ర కూడా. మనస్ఫూర్తిగా కోరిక కోరుకోండి మరి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చెప్పిన బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరికి ఎప్పుడు ఇదే 4th టైం మేబీ. మేము ఆంధ్ర మామూలుగా అయితే బాగా చేస్తారు ఇక్కడ. అమ్మ ఎన్ని సంవత్సరాలకి ఇక్కడికి వస్తున్నారు? మేము ప్రతి సంవత్సరం వస్తామండి. ప్రతి సంవత్సరం వచ్చి ఉన్న టైంలో ఎంజాయ్ చేసి వెళ్తాం. అసలు మామూలు విషయం కాదు.
కానీ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఇలాగే ఇంకా ఇంత డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఎల్లమ్మ తల్లి పుట్టలో పుట్టిన ఎల్లమ్మ తల్లి ఆమె అందరికీ తెలిసి ఇక్కడ బలకంపేట ఎల్లమ్మ తల్లి అంటే ఆమె పవిత్రత ఎలా ఉంటుంది ఆమె అసలు మనం వర్ణించలేము చెప్పలేము. అది మన అంతరాత్మకు తెలుసు. కోడి పుంజుల్ని తీసుకొని అమ్మవారికి సమర్పించుకోవడానికి మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు చాలా మంది కూడా. బలకంపేట ఎల్లమ్మ తల్లి అంటే ఎంతో పవిత్రమైన తల్లి, ఎంతో శక్తివంతమైన తల్లి. అమ్మవారికి కోరుకున్న కోరికలు ఖచ్చితంగా అమ్మవారి నెరవేరుస్తుంది. అది తరతరాలుగా కూడా మేము ఇక్కడ ఉండి మేము సాధించుకుంటున్న వాళ్ళము, మాకు తెలుసు. ఇదంతా కూడా అమ్మవారు ఏమీ కోరుకోదు. మట్టి కుండలో బోనము, ఒక పాలకాయ అమ్మవారికి సమర్పించుకోవాలి. అలాగే అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకోవాలి. అదే అమ్మవారు కోరుకునేది. కళ్ళు సాక పోస్తే బలకంపేట ఎల్లమ్మ తల్లికి చాలా మంచిది అని అంటున్నారు. అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు? ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? మేము రావటి 25 సంవత్సరాలు అయ్యమ్మా. 25 సంవత్సరాల నుంచి ఇక్కడనే వస్తున్నాము. మరి పబ్లిక్ ఈ సంవత్సరం బాగా జమ అయింది. ఈ పబ్లిక్ సంలాచనకే పోలీసు వాళ్ళు కూడా మరి లైన్ పెడతలేరు, గీన్లో నడుస్తలేరు. ఈ పబ్లిక్ కూడా బొట్టు పెట్టుకుంటలేరు, చెప్పినట్టు వింటలేరు. మళ్ళీ అమ్మవారు ఉన్న వాళ్ళని రెచ్చగొట్టుకుంటున్నారు. మరి మజాకులు ఆడుతున్నారు, మంచిగా నడుగుతలేదు. కానీ అమ్మవారి జాతర అయితే మంచిగానే నడుస్తుంది. ఈ సంవత్సరంలో మొత్తం గేట్లన్నీ బంద్ చేసి పబ్లిక్ను మొత్తం అతలం కుతలం చేస్తున్నారు. వాళ్ళని ఒక లైన్తో నడిపియాలన్న పద్ధతి ఎవరికి నడుస్తలేదు, పట్టించుకుంటలేరు. ఏ తల్లులైనా ఏ తండ్రులైనా సత్యంగా తల్లులైతే మీరు స్వయంగా అన్నిటికీ పట్టించుకొని ఆదిపరాశక్తి అమ్మవారు ఎల్లమ్మ, బలకంపేట ఎల్లమ్మ అనుకొని వాళ్ళ భక్తులకు ఇదొక్కటి, భక్తులకు దయ సేవ అన్నీ ఉంటే అమ్మవారు చెప్పినట్టు లైన్తో నడవాలి, లైన్తో తిరగాలి. పోలీసు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా ఇది చేయకుండా వాళ్ళు తిరుగుతూనే మనుషులు, లేకపోతే వాళ్ళు రాక్షసులు, చండాలమైన. ఇప్పుడున్న వాళ్ళకు, ఇప్పుడున్న పిల్లలకు ఎవరికి కూడా బలకంపేట ఎల్లమ్మ తల్లి మహిమ తెలియదు. అమ్మవారికి ఏం సమర్పించాలో కూడా తెలియదు. ఏం సమర్పించాలని ఇప్పటి పిల్లలు ఆటపాటల పిల్లలతోని అన్ని చిచోర లెక్కలకు ఎగబడుతున్నారు. అమ్మవారికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా తిరగాలి, తల్లి అంటే ఏంది, దేవుడు అంటే ఏంది అవన్నీ తెలియలేకపోతున్నాయి. వాళ్ళ మాటలు, వాళ్ళ మజాకులు, వాళ్ళ లెక్కలు, తల్లి తండ్రి దైవము గురువు భక్తి లేదు ఇప్పటి పిల్లలకు. అప్పటి వాళ్ళకు అన్నీ ఉండే, ఇప్పుడు లేకనే లోకం ఖరాబ్ అయిపోతుంది. అమ్మవారి సన్నిధిలో మొత్తం పిల్లలు ఖరాబ్ చేసుకుంటున్నారు. వాళ్ళ చేతులతో వాళ్ళే జీవితం పాడు చేసుకుంటున్నారు. అమ్మవారి మహిమ అమ్మవారి పేరు మీదకి వచ్చి అమ్మ లోకమాత పరంజ్యోతి పరమేశ్వరి ఉమామహేశ్వరి కోరుకున్నది మరి తల్లి ఉద్రకాలతోని భద్రకాలతోని అనుకున్నాయని కోరికలతో నడిపించుకుంటా మరి చెప్పినట్టు వినకపోతే నేను ఒక్కొక్కరిని ఏం చేయాలనుకుంటున్నా. మరి నా తల్లి నా పేరు మీదకి వచ్చినాక మరి నేను జోగురాలని మా ఊరాలని బంగారు ఎల్లుని బలకంపేట ఎల్లుని ఉగ్ర రూపం దాల్చిందంటే మరి నేను బయలు ఉన్న ఎల్లుని బంగారు ఎల్లుని నేను మా ఊరాల ఎల్లు జోగురాల ఎల్లు ఎవడైతే చెప్పినట్టు వినకుంటుంది మరి తిరుగుతాడో మూర్ఖుల్లాగా వాళ్ళని నేను మరి కాలు కింద వేసి తొక్కుకుంటా. నేను మరి రాజ్యం అంతా నేను చూసుకుంటా. నేను మరి లోకమాత, నేను పరంజ్యోతి, నేను పరమేశ్వరు, నేను ఉమా మహేశ్వరు, నేను రుద్రకాళి భద్రకాళి అవుతాను. ఈసారి మాత్రము పిల్లలు మాత్రం అయితే చెప్పినట్టు బాలలు వింటలేరు కదమ్మా, బాలలు వింటలేరు కదనే. అందరూ పెద్దలు వింటలేరు, బాలలు వింటలేరు. మూర్ఖంగా వాళ్ళ ఆట పాటలతో మూర్ఖంగా ఆడుతున్నారు. నాకు సంబరమైన ఆటనే లేదు, నాకు సంతోషమైన ఆటనే లేదు. వీళ్ళు నాకు ఎప్పుడైతే జరిగింది, నాకు కళ్యాణం జరిగినాక తెల్లారి నుంచి నాకు 2 రోజులు సంతోషంగా జరిగింది. కానీ మరి ఇవాళ మాత్రం సంతోషం లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. దేవుడు అంటే కూడా కేర్ చేస్తలేరు, పెద్దలంటే కూడా కేర్ చేస్తలేరు. మరి ఏమనుకుంటున్నారు, మరి ఇప్పటి మురుపం చూసుకుంటున్నారు. మరి నేను కన్నేరా చేసినంటే మరి నేను ఖాళీ అవతారం ఎత్తుతానే. నేను మరి నాకు ఏమవతారం అయింది అనుకుంటున్నావే అంబాలా నువ్వు? నేను చెప్పినట్టు అమ్మాని
గురికించుకున్నానికి నేను అన్ని కలిగిస్తా నేను కానీ ఈ సాంప్రదాయం లెక్కలతోని చిన్న పెద్ద మాట మర్యాద లేకుండా ఈ బాలలు మహిళలు అందరూ చెప్పినట్టు వినకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా జరుగుతున్నారు ఉరుకుతున్నారు మర్యాద ఇస్తారు పాపాలు ఎక్కువైతున్నాయి కదనే మరి పాపాలు ఎక్కువైతున్నాయి మరి అనుకున్నవన్నీ జరుగుతాయి మరి నాకు సంతోషంగా నాకు మరి అందరూ మరి సంతోషంగా ఉండి నాకు సంతోషంగా చేస్తే మరి వానలు కూడా నేను కురిపించగలుగుతాడే తల్లి మా ఊరిలో మా 2 నెలల వానే కదా 2 నెలల వానలు అయినాయి ఇప్పుడు వచ్చేది నాకు ఆషాఢము నా జాతరలోన అనుకున్నవన్నీ జరుగుతాయే మరి ఈ బాలను ఈ మహిళలను మరి నేను చేయకపోతే కూడా కొల్లారి చేస్తా కూడా నేను మరి నేను బాయిలో ఉన్న పలకపేట వెళ్ళమ్మను మరి అది పరాశక్తి నేను మరి చూస్తున్నాం కదా మరి ఈసారి మాత్రం అక్రమాలు ఎక్కువైపోతున్నాయి, అన్యాయాలు పెరిగిపోతూ ఉన్నాయి. అందరూ భక్తి శ్రద్ధలతోటి ఉండలేరు కాబట్టే ఈసారి మరి వానలు పడడానికి కూడా తక్కువ ఛాన్సులు ఉన్నాయి. వానలు పడే అవకాశం కూడా తక్కువగా కనిపిస్తూ ఉంది. అమ్మవారికి సమర్పించే తీరుగా అసలు సమర్పిస్తలేరు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతోటి ఏ పూజలు కూడా చేస్తలేరు. అమ్మవారిని మర్చిపోతున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. ఇక్కడ అంతా కూడా ఇగో అమ్మవారు ఒంటి మీదకి పూనిన వాళ్ళంతా కూడా అదే చెప్పుకొస్తూ ఉన్నారు. వర్షాలు తగ్గుతున్నాయి అంటే ఇక్కడ భక్తి శ్రద్ధలు లేవు, అక్రమాలు పెరిగిపోతున్నాయి, అన్యాయాలు పెరిగిపోతున్నాయి, క్రైములు జరుగుతున్నాయి. ఇప్పుడున్న యువతే మొత్తం కూడా ఎటువంటి జ్ఞానం లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్న ఈ ప్రవర్తనే ఇప్పుడు వర్షాలు పడకపోవడానికి కారణమని కూడా చెప్తూ ఉన్నారు. బలకంపేట ఎల్లమ్మ తల్లి పుట్టలో పుట్టిన తల్లి మరి ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి కొలవాలి, అనుకున్నది నెరవేర్చాలి, అనుకున్న మొక్కులు చెల్లించుకోవాలి. అలాగే ప్రభుత్వం నుంచి కూడా దక్కాల్సిన మర్యాదలన్నీ అమ్మవారికి దక్కాలి. దక్కితేనే ఖచ్చితంగా వర్షాలు పడతాయి అని చెప్పేసి కూడా చెప్తున్న మాట అయితే వింటూ ఉన్నాము. మరి బలకంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద చాలా వరకు కూడా ఇక్కడ బలకంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ వద్ద మాత్రము చాలా మంది భక్తులు వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం క్యూ లైన్ చూస్తూ ఉన్నాము. వీళ్ళు చెప్తున్నట్టుగా ఈ క్యూ లైన్ అంతా కూడా ఒక సిస్టమేటిక్ పెట్టలేదు. సిస్టమేటిక్ పెట్టకపోవడం వల్ల కూడా మొత్తము ప్రజలకి లోపలికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే బారికేడ్లు పెట్టినట్టయితే క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లయితే ఆ క్యూ లైన్లలో ప్రజలు అనేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. కానీ ఇక్కడ భక్తులకు చాలా వరకు ఇబ్బందుల పాలవుతున్నారు. వెనకొచ్చిన వాళ్ళు ముందు వచ్చిన వాళ్ళు వెనక కూడా తోసుకొని లోపలికి వెళ్తున్న క్షణాలు చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా చాలా మంది చెప్పుకొస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ భద్రతా బలగాలు కూడా చాలా ఏర్పాట్లు చేయాలి, వీళ్ళకు ఇబ్బంది కలగకుండా లోపలికి పంపించాలి అని చెప్పేసి కూడా ఇక్కడ భక్తులు అయితే కోరుకుంటూ ఉన్నారు. క్యూ లైన్లలో ఏర్పాట్లు అయితే కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్లు అయితే చూస్తూ